అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుందండి. ఈ 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒకే ఒక్కసారి మీటింగ్ పెట్టారు. జనసేన పార్టీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం. అది 2023 ఎన్నికలకు ముందు 2023 నవంబర్లో ఎన్నికలు జరిగితే 2023 జూలైలోనో ఆగస్టులోనో ఒక మీటింగ్ పెట్టారు అంతే. ఆ తర్వాత ఆయన అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ పెద్దగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఏమీ మాట్లాడలేదు, మీటింగ్లు కూడా పెట్టలే. కానీ అటువంటిది రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ల తర్వాత, జనసేన పార్టీ ఆవిర్భవించిన 12 ఏళ్ల తర్వాత రేపు తెలంగాణలోని హైదరాబాద్లో నవనిర్మాణ సభ నిర్మించడం, ఖచ్చితంగా ఏదో ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకునే, ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహాత్మకమైన అంశం మీదే డిసైడ్ అయ్యారేమో అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆయన్ను అనకూడని మాటలు అని, ఆయన్ను టార్గెట్ చేసి, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్టు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు మాట్లాడి తనను అవమానపరిచారు, అగౌరవపరిచారు. కాబట్టి దానికి ప్రతిస్పందనగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కంక్లూజన్ ఇవ్వగలరు అండ్ తన ఉద్దేశం చెప్పగలరు. అక్కడ అది కొంత అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి అయినా సరే మేయర్ సీట్ దక్కించుకోవాలి అనేది బీజేపీ టార్గెట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా జిహెచ్ఎంసీ లిమిట్లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది. అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మంచి ఓట్ బ్యాంకే ఉంది. కాబట్టి ఒకవేళ టీడీపీ జనసేన పొత్తుంటే ఆ పొత్తుతోనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా దానికి ప్లస్ అవ్వాలి అంటే ఇటువంటి మీటింగ్లు ఒక 2-3 పెట్టాలి. ఓన్లీ నవనిర్మాణ దీక్షతో ఆగిపోతే కుదరదు. ఇటువంటి మీటింగులు పెడుతూనే ఉండాలి. ఇట్లా బీజేపీ పెద్దలేమన్నా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో మీటింగ్ పెట్టమని చెప్పారా, లేదా పవన్ కళ్యాణ్ గారే స్వతహాగా వాళ్ళు తనను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి, తన వ్యక్తిగత అంశాల జోలికి వస్తున్నారు కాబట్టి, లేనిపోని అభండాలు వేస్తున్నారు కాబట్టి ఆయనే నేరుగా వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని చెప్పి మీటింగ్ పెడుతున్నారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, అలా మీటింగ్ పెట్టడం మంచి విషయం. అలా పార్టీని పూర్తిగా వదిలేయకూడదు. అక్కడ క్యాడర్ ఎదురు చూస్తారు. నాయకుడు రాక కోసం, పార్టీ నిర్మాణం మీద ఒక స్పష్టమైన ప్రకటన కోసం ఆ రాష్ట్రంలో క్యాడర్ ఎదురు చూస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా అంతే. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు, అంతకుముందు పార్టీ పరిస్థితుల మీద రివ్యూ చేయలేదు, ఈవెన్ ఆ తర్వాత కూడా పార్టీ పరిస్థితులని, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉందని పెద్దగా రివ్యూ చేయలేదు, పట్టించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి, అక్కడ మీడియా అండ్ ఒక వర్గం అతన్ని టార్గెట్ చేశారు కాబట్టి ఆయన దీని అంతటికీ సమాధానం చెప్తూ తెలంగాణ పట్ల తన దృక్పథం ఏమిటి అండ్ తన మీద వచ్చిన ఇంటి ఫామ్ హౌస్ విషయంలో తన మీద వచ్చిన ఆరోపణకు తన క్లారిటీ ఏమిటి, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూలో తను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళకి ఆయన సమాధానం ఏమిటి అనేది అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇది నేను అనుకోవడం 100% ఒక లాంగ్ ప్లానింగే అండ్ బ్యాక్ ఎండ్లో బీజేపీ ఉంటుంది అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసి పెడుతున్నారు అండ్ తెలంగాణలో జనసేన పార్టీని యాక్టివేట్ చేసి ఒక 10 మంది స్ట్రాంగ్ లీడర్స్ని తయారు చేసే ఉద్దేశం కూడా బ్యాక్ ఎండ్లో కనిపిస్తోంది. ఇలా అనేక అజెండాలతో ఈ భారీ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.